కమ్యూనిటీ కూడా చులకన అవుతున్నది, మీరు వస్తే బాగుంటుందని అని చెప్తే సరే నేను వచ్చిన తర్వాత వెనక్కి పోయే సమస్య లేదు. నేను చాలామందిని చూస్తుంటా, ఏ విషయము నేను పోస్ట్ చేసినా కూడా నేను 10 మంది మన బ్రాహ్మణ ప్రముఖులతో మాట్లాడి భిన్నాభిప్రాయంలోంచి ఒక ఏకాభిప్రాయం తీసుకొచ్చి దాన్ని మాత్రమే పోస్ట్ చేస్తా. అది కొంతమందికి అది ఏకాభిప్రాయంగా వారి అభిప్రాయానికి సూట్ కావచ్చు, కొన్నిటికి సూట్ కాకపోవచ్చు. సూట్ కాకపోయినా కూడా పర్వాలేదు, భిన్నాభిప్రాయంలోంచి ఏకాభిప్రాయం తీసుకురావటమే. దాన్ని చెప్పే పద్ధతిలో ఎవరన్నా నేను చూస్తుంటా, చాలామంది సలహా ఇస్తుంటారు, ఇదేదో మీరు పెట్టారు సార్ గూగుల్ ఫామ్, ఈ కరెక్షన్ ఉంటే బాగుంటుంది, ఈ కరెక్షన్ ఉంటే బాగుంటుంది అని మనం సాఫ్ట్గా కూడా చెప్పచ్చు. చెప్తే ప్రతిదీ తీసుకునే ఆ విఘ్నత నాకు ఉన్నది. మంచి ఏది చెప్పినా తీసుకుంటా, నేను చెడు నేను తీసుకోను. ఎవరన్నా అంటే మనం గ్రూప్స్లో చూస్తుంటాం, బ్రాహ్మణ గ్రూప్స్లో మనం ఈగోస్తోని దెబ్బతింటుంటాం. నాకేం లేవు, నేను ఎవరిని పోయి బతిలాడమంటే బతిలాడతా, క్షమించమంటే క్షమిస్తా. ఒక అడుగు నేను ఎప్పుడు వెనక్కి వేస్తా. నేను ఎప్పుడు అడుగు వెనక్కి వేసినప్పుడల్లా నేను గెలిచానే చెప్తే నేను ఎప్పుడు ఓడిపోలే. అది నేర్చుకోవాలని కూడా అందరికీ ఎప్పుడు ప్రతిసారి చెప్తుంటాను. నేను అడుగు వెనక్కి వేసినవాడు ఎప్పుడు ఓడిపోడు, వాడు గెలుస్తాడు వాడు. అది ప్రాక్టికల్గా నేను ప్రూవ్ అయిన విషయం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరున ఇప్పుడు గవర్నమెంట్లో ఏం జరుగుతుందో నేను రెగ్యులర్గా నేను ఫాలోఅప్ చేస్తున్నా. దాంతోపాటు మన సంఘాల వాళ్ళు కూడా చేస్తున్నారు. నేను ఎవరిని తక్కువ చేసి నేనేదో ఎక్కువ అని అనట్లే. సరే ఏదో ప్రయత్నం చేసాం, కొంచెం పైసలు వచ్చినాయి, ఇంకో కొంచెం పైసల గురించి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు బ్రాహ్మణ పరిషతే చేయాలి అనేది వాళ్ళు డిసైడ్ అయిపోయారు గవర్నమెంట్లో. పరిషత్ని ఎవరిని నియమిస్తారు, ఎవరిని మెంబర్లు చేస్తారు అనేది వాళ్ళ డిస్క్రిప్షన్. అది అయితే అక్కడ డిసైడ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని మనందరం అందరం మీ వెనకాలనే ఉన్నాం అని చెప్పిన కొందరు మళ్ళీ ఒక గ్రూప్ పెడతారు, కార్పొరేషన్ సాధన సమితి అని. కార్పొరేషన్ కాదు, అక్కడ బ్రాహ్మణ పరిషత్ అనేది స్వయం ప్రతిపత్తి కలగ సంస్థ. కార్పొరేషన్ అనేది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. వాడు ఎప్పుడు బీకాలంటే అప్పుడు బీకి అవతల పాడేస్తాడు. పరిషత్కి చాలా పవర్ఫుల్ వాల్యూస్ ఉన్నాయి, ఇది నేను చెప్పా. అయినా కూడా సాధన సమితి. ఏం సాధన సమితి? వాట్సాప్లోనే సాధన సమితి. వాట్సాప్లో దాంట్లో ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడ ఉన్నోడు ఇక్కడ, అంటే వాట్సాప్ టైగర్స్ ఉన్నారు కొంతమంది. నేను అందరినీ అడిగి వాళ్ళ అభిప్రాయాలు కనుక్కొని చెప్తా. నేను 10 మందిని అడుగుతా, 6గురు అభిప్రాయం ఏదొస్తే అది పెడతాను. నేను మిగతా 4గురిది పెట్టను. కూడా సమాజానికి కులంలో పుట్టినందుకు, బ్రాహ్మణ పుట్టినందుకు మనం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వస్తున్నప్పుడు కొంచెం అర్థం చేసుకోవాలి అందరూ.